మహాభారత యుద్ధం మొదలయ్యే ముందు ఒక చిన్న విషం నిశ్శబ్దంగా పెరుగుతోంది. ఆ విషం పేరే అసూయ. బాల్యంలో భీముడు కౌరవులను ఆటల్లో బాగా ఇబ్బంది పెట్టేవాడు. నీళ్లలో ముంచేవాడు. చెట్లపై నుంచి పడేసేవాడు. తన బలంతో అందరినీ భయపెట్టేవాడు. ఇవి పిల్లల అల్లరిలాగా కనిపించిన దుర్యోధనుడి మనసులో అసూయ, ద్వేషం పెరుగుతూ వచ్చింది. దుర్యోధనుడికి భయం ఒకటే, భీమసేనుడు. అందుకే ఒకరోజు అతడు భయంకరమైన నిర్ణయం తీసుకున్నాడు. భీముడు గంగానది ఒడ్డున అలసిపోయి నిద్రపోతుండగా దుర్యోధనుడు అతన్ని తీగలతో కట్టించి గంగలో పడేశాడు. కానీ నీళ్లలో మెలకువ వచ్చిన భీముడు ఒక్కసారిగా ఒళ్ళు విరిచాడు. వజ్రం లాంటి అతడి శరీరానికి కట్టిన తీగలన్నీ తెగిపోయాయి. తర్వాత పాములతో కరిపించాడు, విషం పెట్టించాడు. కానీ ఏ ప్రయత్నమూ ఫలించలేదు. మహాభారతం మనకు చెబుతుంది, అసూయ మొదట శత్రువుని కాదు, మన మనసునే నాశనం చేస్తుంది. చిన్ననాటి అవమానాలు పెద్దయ్యాక ప్రమాదకరమైన ద్వేషాలుగా మారవచ్చు. ఈరోజు కూడా పిల్లల్లో కోపం, కంపారిజన్, బుల్లీయింగ్ కనిపిస్తాయి. అందుకే మనసు మంచిదిగా పెరగడం ముఖ్యం.